మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మనకు పూర్వం ఉన్న హాబీస్, మన ఇష్టాలు, మన కోరికలు, మన ఆశలు, వాటిని అనుసరించి హ్యాపీగా నిర్భయంగా జీవించకండి. నిర్భయముగా. అలాంటి భయం లేని జీవితం మనకు ఉండకూడదండి. ఎందుకు వస్తుంది అదంటే ప్రజలను చూసినప్పుడు వస్తుంది. ఇంతమంది ప్రజలు ఉంటే అని బేఫికర్గా ఉంటారు. కాదండి, గాడ్ విల్ నాట్ స్పేర్ ఎనీవన్. ఎవరిని దేవుడు విడిచిపెట్టాడు. తన బిడలను మాత్రమే దేవుడు రక్షిస్తాడు. ఇంతమంది ఉన్నా కానీ నాశనం చేసేస్తాడు. సమస్త ప్రజలను దేవుడు నశింపచేసి నోవాహు ఒక్కడిని ఆయన కుటుంబాన్ని రక్షించాడు. దేవుని యొక్క హృదయం, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క తీవ్రత మనం అర్థం చేసుకోగలగాలి. ప్రభువు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మార్చుకోండి. అప్పుడు ప్రభువునందు కనికరం పొందుతాం. మనం దేవుని ద్వారా పరిశుద్ధపరచబడతాం, ప్రత్యేకించబడతాం, ఆయన ద్వారా ముద్ర వేయబడతాం. ఆయన సంరక్షణ, ఆయన కాపుదల, ఆయన పోషణ, ఆయన ఆత్మీయ సిద్ధపాటు ఎంత అమూల్యమైంది అర్థం చేసుకోవాలి. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదండి.